బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటలీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాజా పైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి మద్దతు ఇవ్వకపోవడం పైన కూడా ఇటలీ ప్రధాని మెలోనీపై తిరుగుబాటు మొదలైంది. ఇటలీలో మెలోనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రోడ్డెక్కారు. ఇటాలియన్ నగరాల్లో లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్ అనే నినాదంతో ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. నిరసనకారులపైన టీయర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. పోలీసులపై ఆందోళనకారుల దాడి కూడా కొనసాగుతోంది. 60 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. పలు రైల్వే స్టేషన్లు, ప్రజా ఆస్తులని పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. జెనోవా, లివర్నో పోర్టులని పూర్తిగా క్లోజ్ చేశారు ఇటాలియన్ డాక్ కార్మికులు. ఇక పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మిలాన్, ఇటాలియన్ నగరాల్లో నిరసన పైన మెలోనీ స్పందించారు. నిరసనకారుల విధ్వంసంతో గాజాలో మార్పు జరగదు అని చెప్పి మెలోనీ అంటున్నారు. సో పాలస్తీనాని ప్రత్యేక దేశంగా అభివర్ణిస్తూ న్యూయార్క్ డిక్లరేషన్ పైన 142 దేశాలు సంతకం చేశాయి. అయితే న్యూయార్క్ డిక్లరేషన్ పైన సంతకం చేయనటువంటి దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అయితే ఇటలీ పాలస్తీనాని ఒక ప్రత్యేక దేశంగా చూడకపోవడాన్ని అక్కడి స్థానిక ప్రజలు మొత్తం కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో పాలస్తీనాకు సంబంధించి దేశంగా గుర్తించకపోవడం ఒకే ఎత్తు అయితే గాజా పైన ఇజ్రాయెల్ ఇంకా భీకరమైన దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడిని కూడా వ్యతిరేకించకపోవడం, దాడిపైన కూడా ఇటలీ ప్రధాని స్పందించకపోవడం పైన అక్కడి దేశస్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. సో పలు నగరాలు మొత్తం కూడా అష్టదిగ్బంధనం అయిపోయాయి. కొన్ని పోర్ట్లు కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. ఒకసారి దీనిపైన మెలోనీ, జార్జియా మెలోనీ స్పందించారు. ఇటలీ ప్రధాని తను ఏం చెప్పుకొచ్చారు చూస్తుంటే, అవుట్రేజెస్ ఇమేజెస్ కమింగ్ ఫ్రమ్ మిలాన్. సో మిలాన్ నగరం నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకు సంబంధించి ఆ విజువల్స్ వస్తున్నాయని చెప్పి తను ట్వీట్లో మెన్షన్ చేశారు. సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ప్రోపాల్ ఇండివిజువల్స్, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ యాంటిఫా members, self-proclaimed pacifists who wreak havoc on the train station and provoke clashes with law enforcement. ఎవరి కాల్లో మేము పాలస్తీనాకి వ్యక్తిగతంగా మేము మద్దతుగా ఉన్నామని, పాలస్తీనాకి ప్రోగా ఉన్నామని రకంగా ప్రొజెక్ట్ చేసుకున్న వారంతా కూడా కొన్ని ఆందోళన చేపడుతూ ట్రైన్ స్టేషన్స్లో అంటే రైల్వే స్టేషన్స్లో కొన్ని క్లాషెస్ తలెత్తుతున్నాయి, లా ఎన్ఫోర్స్మెంట్కి వాళ్ళకి మధ్య ఇబ్బంది తలెత్తున్నాయని చెప్పి తను ట్వీట్ చేశారు. ఇంకా తన ట్వీట్లో చాలా అంశాలు ఉన్నాయి. Violence and destruction that have nothing to do with solidarity and that will not change a single thing in the lives of people in Gaza. ఈ రకంగా ఆందోళన చేయడం మూలంగా గాజాలో పెద్దగా ఏమీ ఒరగదు అని చెప్తున్నారు ఆవిడ. బట్ will have concrete consequences for Italian citizens. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎత్తుతున్నాయి. Who will end up suffering and paying for the damages caused by these thugs. వీళ్ళందరూ ఇక్కడ స్థానిక ఇటాలియన్ సిటిజన్స్కి ఇబ్బంది కలుగజేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తగిన శాస్తి జరుగుతుంది, వాళ్ళందరికీ తప్పకుండా సఫర్ అవ్వక తప్పదు, డ్యామేజెస్కి వాళ్ళంతా మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి తను ట్వీట్ చేశారు. A thought of closeness to law enforcement forced to endure the bullying and gratuitous violence of these protesters. I hope for the clear words for condemnation from the organizers of the strike and from all political forces. సో ఇది వెంటనే ముగిసిపోవాలి, ఫుల్ స్టాప్ పడాలని నేను కోరుకుంటున్నానని చెప్పి తను ట్వీట్ చేయడంతో పాటుగా వీటన్నిటికీ తిరిగి శాస్తి తప్పదు, మీ అందరికీ డెఫినెట్గా అనుభవించక తప్పదు అని కూడా తను దానిలో కోట్ చేశారు. అంతకంతకి మీరు మూల్యం చెల్లించక తప్పదు అంటూ కూడా దానిలో కోట్ చేశారు. సో పాలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించకపోవడమే ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తోంది. సో ఆ ప్రధానమైనటువంటి కారణం పాలస్తీనాను గుర్తించకపోవడం ఒకటైతే, గాజాని దాడి చేస్తూ ఇజ్రాయెల్ ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇటలీ మౌనంగా ఉండడం కూడా కొంత లోకల్ స్థానికులకి కొంత ఆందోళన గురి చేసే అంశంగా మారింది. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూద్దాం. రైట్, ఇక్కడ జరుగుతున్న సంఘటన గతంలో శ్రీలంక మాదిరిగా, బంగ్లాదేశ్ మాదిరిగా, రీసెంట్గా జరిగినటువంటి ఇంకో దేశం మాదిరిగా కాదు.
ఇక్కడ జరుగుతుందల్లా ఒకే ఒక్కటి, అక్కడ జరుగుతోంది పలిస్తీనాకి సపోర్ట్ చేయలేదు అనేటువంటి పదమే. 142 దేశాలు న్యూయార్క్ డిక్లరేషన్ పలిస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించాలని, గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఆపాలని ఇటువంటి నిర్ణయం తీసుకుంటూ ఒక డిక్లరేషన్ తీసుకొస్తే ఆ డిక్లరేషన్ పైన భారతదేశం కూడా సహకరించి సంతకం చేసింది. కానీ ఇటలీ మాత్రం స్పందించలేదు. సో దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ లోకల్ సిటిజన్స్ నుంచి మిలానీ పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు, జార్జియా మిలానీ. సో ప్రెసెంట్ అక్కడ ఆందోళన చేపట్టినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, రైల్వే స్టేషన్స్ని, బస్ స్టేషన్స్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు, ధ్వంసం చేస్తున్నారు. గాజా పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిని మీరెందుకు ఖండించారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పి జార్జియా మిలానియా పైన ఆందోళన చేస్తూనే మరోవైపుగా అక్కడ మీరు సహకరించాలి, గాజాకి సపోర్ట్గా నిలబడాలని చెప్పి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కూడా ఆ ఆందోళన చేపడుతున్నారు. అయితే ఇక్కడ సంఘటన మనం చూస్తున్నాం, రోడ్డెక్కి కొన్ని వేల మంది, లక్షల మంది యువకులు మొత్తం కూడా పలిస్తీనా ప్రత్యేక దేశంగా అభివర్ణిస్తూ చేసినటువంటి దానిపైన ఎందుకు మీరు సపోర్ట్ చేయరని రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇటలీ ప్రధాని జార్జియా మిలానో తను చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ చేసినటువంటి చర్యలు మొత్తం కూడా విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద సిటిజన్స్కే ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, కానీ ఎక్కడ కూడా గాజాకి ఒరిగేది ఏమీ ఉండదు. మీరు దీనికి అంతటికి కూడా అంతకంతకు శాస్తి అనుభవించక తప్పదు, తగిన మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో గాజా ఇట్స్ ఒక చిన్న యూనియన్ టెరిటరీ లాంటిది. సో అక్కడ ఆ చిన్న యూనియన్ టెరిటరీ ఆర్ ఐలాండ్ లాంటి అటు ప్రాంతం పైన ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులు 2 ఏళ్లుగా పాటుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 80,000 మంది మరణిస్తే కొన్ని వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు, కొన్ని వేల మంది చికిత్స పొందుతూ ఉన్నారు. 80,000 మంది మరణించారు, సుమారుగా 170,000 మంది గాజాని వీడి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం తమ దాడుల్ని ఆపడం లేదు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ దాడుల్ని ఆపే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు మీరు ప్రోత్సాహాన్ని అందించాలని ఇటలీ ప్రధాని పైన ఇటాలియన్ స్థానికులు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.